హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సలహాదారుగా ఉన్నటువంటి హరిప్రసాద్ గారికి కొంత హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బంది అయింది. దాని గురించి ఒకసారి ఒక వార్త వచ్చింది. ఒకసారి ఫస్ట్ అది జనసేన పార్టీ ఆఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఒకసారి దాన్ని చదువుదాం, తర్వాత మిగతా మ్యాటర్ కూడా విందాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కార్డియాక్ అరెస్ట్ అని, ఆయనకి గుండెకి సంబంధించినటువంటి ఏదో ఇబ్బంది వచ్చేసిందని, మొన్నే సర్జరీ చేశారు, మళ్ళీ ఇంకొకటి ఏదో జరిగిపోతుందని, ఆయన వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళిపోయారని అని కొంతమంది వడ్డించినటువంటి వార్తల గురించి మాట్లాడుకుందాం. ముందు అసలు వార్త ఏంటి, ఆ తర్వాత ఈ పనికిమాలిన వార్తలు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఇవి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారికి అస్వస్థత. విజయవాడ ఆయుష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆసుపత్రికి చేరుకొని హరిప్రసాద్ గారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైద్యులతో కూడా మాట్లాడారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు కూడా ఉప ముఖ్యమంత్రి గారి వెంట ఉన్నారు. నిన్న ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి ఏదో చిన్న ఇష్యూ వచ్చింది. ఆయన వెంటనే హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన దాని తర్వాత ఆయనకి అంటే చాలా కీలకమైనటువంటి నాయకులు. ఆయన పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. ఆయన వెంటనే బాగున్నప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు అటు నాదెళ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా హాస్పిటల్కి చేరుకోవడం జరిగింది. ఇద్దరు అక్కడ ఆయన పరామర్శించి ఆయన పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి ఆయనకి ధైర్యం చెప్పి, అలాగే డాక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఇది నిన్న సాయంత్రం జరిగింది. అయితే నార్మల్గా మనకు తెలుసు కదా, కెమెరామెన్ గంగతో రాంబాబు అనేటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారు ఎలా తీశారో తెలియదు, కానీ పూరి జగన్నాథ్ గారు ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ వడ్డించేటువంటి వార్తలు ఇక్కడ చూడొచ్చు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అస్వస్థత, మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు. పై ఎక్కడ చూసారా, ఆయన ఆ వీడియోలో చక్కగా నుంచుని ఆయన హ్యాపీగా చాలా ఎనర్జీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయన్ని హుటాహుటిన అస్వస్థత హాస్పిటల్కి జాయిన్ చేయించేయడం కూడా వడ్డించినటువంటి వార్తలు. వీళ్ళకి అంటే వీళ్ళు జర్నలిజం చేస్తున్నారా, ఎర్నలిజం చేస్తున్నారా, ఇంకేదన్నా చేస్తున్నారా అనేది తెలియట్లేదు. కానీ ఇదిగోండి, ఇకపోతే వీళ్ళు ఇక రెడీగా ఉంటారు కొంతమంది. అయితే బ్రేకింగ్ న్యూస్ అట, సీరియస్ హెల్త్ ఇష్యూ కంటిన్యూ టు ఎఫెక్ట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దానికి సంబంధించి ఇదిగో వార్త. వెంటనే ఆయన హాస్పిటల్కి జాయిన్ అయిపోయారు. ఆయనకి సీరియస్ ఇష్యూ అట, కార్డియాక్కి సంబంధించినటువంటి ఇష్యూ అని ఇదిగోండి, కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి రాశారు. సరే, ఇంకొక పత్రిక ఇది. ఇంకైతే ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం ఎప్పుడు చూసినా పగబట్టినట్టు ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలియదు, కానీ మన వాళ్ళకి ఇక్కడ చూడండి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అస్వస్థత, విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ గారు. కార్డియాక్ సమస్యతో ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ పరీక్షలు చేస్తున్న డాక్టర్లు ఆయనకి పరీక్షలు కూడా చేసేస్తున్నారట. వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి కూడా చూసేశారు. ఎంత చూసారా, ఆయనకి ఏమిటి, ఆయన కార్డియాకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిందని ఆయనకి ఏదో వైద్య పరీక్షలు కూడా చేసేస్తున్నారని కూడా చెప్పేస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళిపోయి డాక్టర్ ఏం చేస్తున్నాడో కూడా దూరి మరీ చూసేశారు వీళ్ళు. ఇదిగో ఆయుష్ ఆసుపత్రికి చేరుకున్నటువంటి నాదెళ్ల మనోహర్. వీళ్ళు ఏమన్నాళ్ళు చెప్పండి, దేంతో కొట్టాలో కూడా నాకైతే అర్థం కాదు. అంటే వీళ్ళ విలువలతో కూడినటువంటి జర్నలిజం చేస్తారా అని అంటే మీరు ఆలోచించుకోవాలి. వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు, వీళ్ళు వేసేటువంటి వార్తలు నమ్మాలా అంటే మీరే ఆలోచించుకోవాలి. ఇక్కడ ఏమాత్రమైన 0% అయినా నిజం ఉందా? పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే అసలు అక్కడ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? వెళితే ఇంకేదో ఒకటి అయిపోయినట్టేనా? ఎవరిని ఏంటి కనీసం చూడడానికో, లేదంటే పలకరించడానికో, లేదంటే దేని గురించో ఏం వెళ్ళకూడదా? ఎంతసేపు దీని గురించి, మొన్న ఎవరో చనిపోయారు, మెహర్ రమేష్ గారి సిస్టర్ ఎవరో, ఆమెని చూడడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటం జరిగింది. దాని గురించి కూడా మరి రాయాలిగా. అంటే అది కూడా రాశారు. పవన్ కళ్యాణ్ గారు వైద్య పరీక్షలు చేయించుకోవడం కోసం అక్కడికి వెళ్ళారట. మణిపాల్ హాస్పిటల్కి పవన్ కళ్యాణ్ గారు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అక్కడికి వెళ్ళారు అని చెప్పి అది కూడా రాశారు. ఎంత సోది పనికిమాలిన జర్నలిజమో మీరే చెప్పండి. ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నారో కూడా అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆ సినిమాలో అన్నట్టు ముందుకి వెనక్కి వార్తల్ని మనం అసలు వార్త ఏంటి, కొసరు వార్త ఏంటి అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ముందే ఊహించుంటారు ఇలాంటి వాళ్ళ కోసమే. లేకపోతే చెప్పండి ఏంటి ఈ వార్తలు? శాటిలైట్ ఛానల్స్ అయ్యి కనీసం క్రెడిబిలిటీ ఉండాల్సిన అవసరంలా, కనీసం ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి అవసరం ఉన్నట్లా. అది ఏమన్నా మారుమూల విలేజా, ఏమన్నా రిమోట్ ఏరియా కాబట్టి అక్కడ అవకాశం కూడా లేదు తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా? హైదరాబాదు లేదంటే విజయవాడ ఇలాంటి పరిసర ప్రాంతాలే కదా, సిటీ సెంటర్లోనే కదా ఆయుష్ హాస్పిటల్ ఉంది, రామరపాడు రింగ్ రోడ్ దగ్గరే కదా. మరి అక్కడికి వెళ్ళి కనీసం ఆ లోపలికి వెళ్ళి ఎవరికండి అని చెప్పి ఒక జనసేన నాయకు సంబంధించినటువంటి నాయకుడిని అడిగినా చెప్తారు.
లేదంటే ఒక ఫోన్ చేసినా సరే చెప్తారు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నప్పుడు వాళ్ళ కాంటాక్ట్స్ కూడా ఉంటాయి. మరి అలాంటి కనీసం తెలుసుకునేటువంటి అవకాశం కూడా లేదు. వీళ్ళు ఏది చెప్పినా సరే నిజం నమ్మేసేటువంటి ప్రజలు ఉన్నంతకాలం వీళ్ళ హవా నడుస్తూనే ఉంటుంది అనిపిస్తుంది. అంటే ఎంత దిగజారుడు జర్నలిజం చేస్తున్నారో ఆలోచించండి. అంటే ఆయనకి హెల్త్ బాగోకపోతే దాన్ని అసలు ఎందుకు బాగాలేదు, ఏం బాగాలేదు అనేది కూడా తెలుసుకోరా? ఎంత నీచమైనటువంటి జర్నలిజం, మీకు ఎంత పగ పవన్ కళ్యాణ్ గారి మీద ఉందో, ఎన్ని రకాలుగా ఆయన మీద మీరు వార్తలు రాస్తున్నారో ప్రత్యేకించి చూస్తుంటేనే జనాలు ఓస్తున్నారు ఒక్కొక్కళ్ళ మీద. ఆలోచించుకోండి. ఇంతకన్నా దిగజారి బ్రతకండి, అనవసరం. వేరే చాలా పనులు ఉంటాయి కదా, చేసుకోండి వెళ్ళి. ఎందుకు ఇలాంటి పనులు, ఇలాంటి వార్తలు రాయడం, ఇలాంటి జర్నలిజం చేయడం అవసరమా అని చెప్పి ఒకసారి చూసుకోండి.